రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో నెయ్యి కేంద్రంపై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. నెయ్యి కేంద్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలార్దేవుపల్లి పోలీసులు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో నెయ్యి కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించి కేంద్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. మైలార్దేవుపల్లి కాటేదాన్ పారిశ్రామిక వార్డులో కల్తీ నెయ్యి కేంద్రంపై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు అయితే దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే ఈ పారిశ్రామిక వాటిలోని అపరిశుభ్రంగా వాతావరణంలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఈ నెయ్యి తయారు చేసినట్లయితే ఎస్ఓటీ పోలీసులు అయితే గుర్తించారు. సంఘటనా స్థలానికి కూడా మైలార్దేవరపల్లి పోలీసులు కూడా అక్కడికైతే చేరుకొని అక్కడ ఏదైతే ఈ పారిశ్రామిక వాడ ఉందో దీంట్లో పూర్తిగా ఏదైతే తనిఖీలు అయితే చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే అపరిశుభ్రత వాతావరణంలోనే నిబంధనలకు విరుద్ధంగా ఈ తయారు చేసినట్లు కూడా గుర్తించారు. ఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకున్న తర్వాత ఈ గోడౌన్ వద్ద డబ్బాలు కొద్ది నెయ్యి అయితే ఉంది. అక్కడ ఒక పరిసరాలు అన్ని కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. ఇప్పటికే తిరుమల విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీని కుదిపేస్తున్న నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు కూడా అప్రమత్తమైనట్లు కూడా తెలుస్తుంది. పక్కా సమాచారం అందుకుని ఈ కల్తీ రాయిలపై ఏదైతే ఉక్కుపాదం అయితే మోపుతున్నారనే చెప్పొచ్చు. డబ్బు సంపాదన లక్ష్యంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం మారుతున్నట్లు కూడా ప్రస్తుతం ఇక్కడికైతే ఏదైతే ఎస్ఓటీ పోలీసులు గుర్తించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఇప్పటికే ఏపీలోని కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపరిశుభ్రత అయిందంటూ కూడా ఇప్పటికే చాలా గందరగోళం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుళ్ళలకు సంబంధించి ఆ కల్తీ ఏమైనా వాడుతున్నారా లేదా అనే కోణంలో అయితే పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తందని చెప్పొచ్చు. అలాగే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మైలార్దేవరపల్లిలోని ఈ కల్తీ కేంద్రంపై అయితే ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ముఖ్యంగా కాటేదాన్ పారిశ్రామిక ఎస్ఓటీ దాడులు చేయడంతో ఇక్కడ కల్తీనే వాడుతున్నట్లు కూడా పోలీసులు కూడా గుర్తించడంతో ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.